ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కదా. మీలాంటి వాళ్ళు చాలామంది లైవ్లో ఉంటేనే మాకు కొంత ఎంకరేజ్మెంట్ లేకుంటుంది, కష్టపడుతున్నాం. ఇక్కడ వేసవికాల నిద్ర అంటే గ్రీష్మకాల సుప్తావస్థ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇది కూడా మనకు థంబ్నెయిల్ పై కనిపిస్తుంది. స్పాన్ అంటే ఏంది? స్పాన్ అంటే ఏంది? కప్ప అండాల సమూహం, పుట్టగొడుగుల విత్తనాలు, కప్ప శుక్రకణాల సమూహం 1 మరియు 2. 23వ ప్రశ్నకి ఆన్సర్ చేయండి. ఇక్కడ 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 1 మరియు 2. ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న. 2 కర్ణికలు ఒక జఠరికతో కూడిన హృదయం ఏ జీవుల్లో ఉంటుంది? 2 కర్ణికలు ఒక జఠరికతో కూడిన హృదయం ఏ జీవుల్లో ఉంటుంది? చేపలు, కప్పలు, పాములు, పక్షులు, క్షీరదాలు. ఇక్కడ 2 కర్ణికలు ఒక జఠరిక ఉండేది కప్పలలో. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. కప్పల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? కప్పల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఇక్తియాలజీ, బాట్రకాలజీ, టార్పిడాలజీ, ఓఫియాలజీ. ఇక్తియాలజీ అంటేనేమో చేపలకు సంబంధించింది. ఇంతకుముందే ప్రశ్న వచ్చింది మనకు, సో ఇది కాదు. ఇక్కడ బాట్రకాలజీ ఇస్ ద రైట్ ఆన్సర్. కప్పలను. 26వ ప్రశ్న. రూప విక్రియ ప్రదర్శించే జీవి ఏది? రూప విక్రియ ప్రదర్శించే జీవి ఏది? పాము, కప్ప, హైడ్రా, చేప. రూప విక్రియ ప్రదర్శించే జీవి పాము, కప్ప, హైడ్రా, చేప. ఆప్షన్ 2 కప్ప అండి. వెరీ గుడ్. 27వ ప్రశ్న. మెడ, తోక, పొలుసులు లోపించిన జీవులేవి? మెడ, తోక, పొలుసులు లోపించిన జీవులు చేపలు, కప్పలు, సరీసృపాలు, పక్షులు. ఆప్షన్ 2 కప్పలండి. 28వ ప్రశ్న. సర్పాలకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? సర్పాలకు సంబంధించి కింది వాటిలో సరైంది. కదిలే కనురెప్పలు ఉంటాయి, కదలని కనురెప్పలు ఉంటాయి, కనురెప్పలు ఉండవు, నిమేషక పటలం ఉంటుంది. ఇక్కడ సర్పాలకు సంబంధించి కింది వాటిలో సరైంది. కనురెప్పలు ఉండవు, పాములకు కనురెప్పలు ఉండవు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 29వ ప్రశ్న. విష సర్పాల్లో విషగ్రంథులు వేటి రూపాంతరం? విష సర్పాల్లో విషగ్రంథులు వేటి రూపాంతరం? హాస్య గ్రంథులు, లాలాజల గ్రంథులు, తైల గ్రంథులు, అశ్రు గ్రంథులు. 29వ కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లాలాజల గ్రంథులు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ 29వ ప్రశ్నకి. 30వ ప్రశ్న. కింది వాటిలో పాము కరిచినప్పుడు విరుగుడుగా పనిచేసే మంచి ఇంజెక్షన్ ఏది? పాము కరిచినప్పుడు విరుగుడుగా పనిచేసే మంచి ఇంజెక్షన్ ఏది? పెన్సిలిన్, యాంటీవీనం, యాంటీబయాటికిన్, స్ట్రెప్టోమైనిస్. ఇక్కడ వీనం అంటే విషం. పాము విషాన్ని వీనం అంటారు ఇంగ్లీష్లో. పాము కరిచినప్పుడు ఆ విషం విరుగుడు అందులో ఇచ్చే ఇంజెక్షన్ ఏది?
యాంటీవీనం అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి చెప్పండి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రశ్నలపై మీ అభిప్రాయాన్ని ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. రేపు లైవ్ చేయాలన్నా చేయకూడదా? అందరూ కామెంట్ చేయాలి. చూస్తున్న అందరూ కూడా కామెంట్ చేయాలి. వీడియోలో మొదటి ప్రశ్న, కార్డ్ డేటాలలో ఏ నిర్మాణం ఉండటాన్ని ముఖ్య లక్షణంగా పేర్కొంటారు? ప్రశ్న మరోసారి రిపీట్ చేస్తున్నా. కార్డ్ డేటాలలో ఏ నిర్మాణం ఉండటాన్ని ముఖ్య లక్షణంగా పేర్కొంటారు? హృదయం, చర్మం, మెదడు, పృష్ఠవంశం. ఆల్రెడీ దీనికి సంబంధించిన కామెంట్ వచ్చింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, జీవశాస్త్రంలో విచిత్ర జీవులుగా వేటిని పేర్కొంటారు? మొత్తం జీవశాస్త్రంలో విచిత్ర జీవులుగా వేటిని పేర్కొంటారు? హెమికార్డేట్స్, సెఫలోకార్డేట్స్, కార్డేట్లు. ఖచ్చితంగా ఈ ప్రశ్నకి మీరు అనుకుంటున్న ఆన్సర్ ఏది కరెక్ట్ అనుకుంటున్నారో అది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలి. కామెంట్ రూపంలో తెలియజేయండి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. జీవశాస్త్రంలో విచిత్ర జీవులని వేటిని పేర్కొంటారు? ఆన్సర్ ప్లీజ్. ఆప్షన్ 3 అండి, యూరోకార్డేట్లను జీవశాస్త్రంలో విచిత్ర జీవులుగా పేర్కొంటారు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ కాదు, క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి. థర్డ్ క్వశ్చన్, సకశేరుకాల ఉద్భవానికి సంబంధించి డింబకం ఏది? సకశేరుకాల ఉద్భవానికి సంబంధించిన డింబకం ఏది? బైపిన్నేరియా లార్వా, బఫ్యో ఫ్లూటియస్, అర్క్యులేరియా, ఎకైనోఫ్లూయస్. సకశేరుకాల ఉద్భవానికి సంబంధించిన డింబకం. ఖచ్చితంగా ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి దాని ఆప్షన్ పంపించండి. కామెంట్ చేయాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇక్కడ సకశేరుకాల ఉద్భవానికి సంబంధించిన డింబకం ఆర్క్యులేరియా. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. థర్డ్ క్వశ్చన్కి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, శీతల రక్త జీవులు బాహ్యోష్ణ సకశేరుకాలుగా వేటిని పేర్కొంటారు? శీతల రక్త జీవులుగా వేటిని పేర్కొంటారు? శీతల రక్త జీవులకే బాహ్యోష్ణ సకశేరుకాలు అంటారు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పైవన్నీ. తెలిసినా తెలియకున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. మీరు ఒకసారి కామెంట్ చేస్తే తర్వాత నేను ఆన్సర్ రివీల్ చేసినప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో మీరైతే కామెంట్ చేస్తూ ఉండండి. 4-1, 4-2, 4-3, 4-4. మీ ఆప్షన్ 4లో 2 అయితే 4-2 అని రాసేయండి కామెంట్లో. 4-3 అయితే 4-3 అని రాసేయండి. ఆ విధంగా ఆన్సర్ని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో ఆన్సర్ని పెట్టండి, లైక్ కూడా చేయండి. ఇక్కడ 4th వన్ పై1 ఈజ్ ద రైట్ ఆన్సర్. శీతల రక్త జీవులుగా వేటిని పేర్కొంటారంటే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్లు కూడా రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 5వ ప్రశ్న, కింది వాటిలో ఉష్ణరక్త జీవులు ఏవి? అంతరోష్ణ సకశేరుకాలు ఏవి? ఈ కింది ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఉష్ణరక్త జీవులు వాటినే అంతరోష్ణ సకశేరుకాలు అంటారు. ఈ 5th వన్కి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి. మీరు కామెంట్ చేస్తే నేను రివీల్ చేసినప్పుడు మీకు చెక్ చేసుకుంటే గుర్తుండిపోతుంది.
సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు 2 మరియు 3. పక్షులు, క్షీరదాలు. ఫిఫ్త్ వన్, వెరీ గుడ్ ఆన్సర్ అండి. 2 మరియు 3 పక్షులు మరియు క్షీరదాలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. అధిక సంఖ్యలో ఉన్న సకశేరుకాలేవి? అధిక సంఖ్యలో ఉన్న